మహావిష్ణువు పట్టుకునేటటువంటి శంఖము చక్రము ఉంటాయి. ముందుకి విష్ణుతత్వంతో కూడిన తల చూస్తూ ఉంటుంది, మిగిలిన 2 తలలు వెనక్కి ఉంటాయి. అలా 3 తలలతో ఉంటాడు. కాళ్ళు మాత్రం 2 కాళ్లతోటే నిలబడి ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే గులాబీ రేకులు ఎలా ఉంటాయో అంత కోమలంగా, అంత ఎర్రగా ఉంటాయి ఆయన పాదాలు. అసలు గోళ్లలోంచి కాంతులు ఈనుతూ ఉంటాయి. అంత అందంగా ఉంటుంది ఆ స్వరూపం. పరమ ప్రసన్నంగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. అలవోకగా ఒక చేతిని ఇలా ఒక ఆవు మీద చేర్చి ఉంటాడు. ఆ ఆవు సమస్తమైనటువంటి భూమండలానికి అది సంకేతము, లేదా దానిని వృషభంగా సంకేతించినప్పుడు సమస్తమైన ధర్మానికి అది సంకేతము. చుట్టూ 4 కుక్కలు ఉంటాయి. అవధూత సంప్రదాయం అని ఒకటి, వేదములు ఆయనని అనుగమిస్తూ ఉంటాయి. కాబట్టి పై